అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిపై చట్ట ప్రకారం కేసులు నమోదు చేయాలని ఆంధ్రప్రదేశ్ మాల సంఘాల జేఏసీ నాయకులు అన్నారు. దళితుల పట్ల అవమానకరంగా చులకనగా కులం పేరుతో దూషిస్తూ మాట్లాడిన వారిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం ప్రకారం కేసు నమోదు చేయాలని ఆంధ్రప్రదేశ్ మాల సంఘాల జేఏసీ నాయకులు డిమాండ్ చేశారు. రాజమహేంద్రవరం రూరల్ కొంతమూరు మాల మహానాడు కార్యాలయంలో మీడియా సమావేశంలో మాల మహానాడు రాష్ట్ర యువజన అధ్యక్షులు ఆర్ఏ రాము, జై భీమ్ ప్రజావేదిక రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు చోళ్లరాజు, దళిత గిరిజన ప్రజావేదిక వ్యవస్థాపక అధ్యక్షులు అల్లు జయరాజ్ మాట్లాడారు. జరిగిన ఘటనపై రాజమండ్రి గోకవరం బస్టాండ్ వద్దనున్న రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం పాదాలు పట్టుకుని దళితులకు క్షమాపణ చెప్పాలని అన్నారు. స్పందించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా జేఈసీ ఆధ్వర్యంలో ఉద్యమం చేపట్టడానికి కూడా సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. సమావేశంలో మాల మహానాడు రూరల్ అధ్యక్షులు గుమ్మడి శివ, జిల్లా నాయకులు మడికి ప్రసన్న కుమార్, బుర్రా పండు, ఏనుగులపల్లి నవీన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. అలాగే ఎవరైతే ఆదిరెడ్డి అప్పారావు గారు ఉన్నారో ఖచ్చితంగా మా గోకరం బస్టాండ్ అంబేద్కర్ విగ్రహం దగ్గరకు వచ్చి క్షమాపణ చెప్పాలి. అలాగే వెంటనే ఆయన స్పందించి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పాదాల సాక్షిగా యావత్ మాలమాదికులకి బహిరంగ క్షమాపణ చెప్పకపోతే ఈ ఉద్యమాన్ని తీవ్రతరం చేసి రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేపడతామని, రాష్ట్ర లెవెల్లో ఉద్యమించి 2 రోజుల్లో కానీ క్షమాపణ చెప్పని పక్షంలో చెలో ఆదిరెడ్డి అప్పారావు ఇళ్ల ముట్టడికి పిలుపునిస్తాం. మా మాల జాతి తలుసుకుంటే ఏదైనా చేయగలదు.